హిందుత్వం పరిడి వెళుతుంది. ఎందుకు అంటే ఈ మంచి రోజులు వచ్చినాయి అంటుంటాం కదా. అంటే కుట్రలు, కుతంత్రాలు, ధర్మనాశనం చేసేవారి ప్రయత్నాలు అవి కొనసాగుతుంటాయి. కానీ మీరు పరిశీలించండి, వాళ్ళ జోషు అంత లేదు. ఒక ఊరికి చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మన ఆంధ్ర తెలంగాణ వరకు గొర్రెలు అంటే క్రిస్టియన్స్ అనబడేవాళ్ళు ఇదివరకు చాలా చోట్లకు వచ్చి గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ఎక్కడైనా విచ్చలవిడిగా పోస్టర్ అంటించడము, లేకపోతే పంచి పెట్టడం, గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. కొన్ని సంఘటనల తర్వాత అంటే నేను ఒక సలహా ఇచ్చాను, ఇంకొకరు ఏదో సలహా ఇచ్చారు, హిందువులు ప్రశ్నించడం అనేది మొదలైంది. రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అఫ్కోర్స్ ఎవరైతే మత ప్రచారానికి వస్తున్నారో వాళ్ళు హిందువులే అనుకోండి. నిన్న ఒక సంఘటన చూశాను, చాలా బాగుంది. అతను బైబిల్ తీసుకోమని ఇవ్వడానికి వచ్చాడు. తీసుకుంటా ఇట్రా నాతో పాటు అని ఓ గుడికి తీసుకెళ్ళి ఇగో కొబ్బరికాయ కొట్టు అన్నాడు. అతనితో కొట్టించాడు. ప్రసాదం తిను అన్నాడు. నేను తిన్నా అన్నాడు. చూసు కొబ్బరికాయ నువ్వే కొట్టావుగా, నేనేం కొట్టలే, నీ చేత్తో కొట్టినావు కొబ్బరికాయ, అందులో ముక్క తిన్నంటున్నావు. అసలు ఈ దేశానికి సంబంధం లేదు, ఈ చెత్త నాకెందుకు. అలా అతనికి వచ్చిన ఆలోచనతో అతను అలా రియాక్ట్ అయ్యాడు. వాళ్ళు ఏం మాట్లాడలేక వెళ్ళిపోయారు. నేను ఇలాంటిది చాలా ఏళ్ల క్రితం ఒక సలహా ఇచ్చా, ఎవరైనా పాంప్లెట్ ఇస్తే తీసుకోండి, గొడవ పెట్టుకోకండి, వాళ్ళు బయట వాళ్ళు అనుకోకండి అని చెప్పి. ఆ పాంప్లెట్ ఇస్తే తీసుకోండి, వాళ్ళకో బెల్లం మొక్కో కొబ్బరికాయ మొక్కో అరటిపండు ఇవ్వండి, వాళ్ళు తినరు, తినకపోతే ఈ పేపరు వాళ్ళ చేతికి ఇవ్వడం లేదా చింపావతలు పడేయడం చేయండి. మీకు మా పట్ల రెస్పెక్ట్ లేదు, మీ పట్ల మాకు ఎట్లా వస్తుంది అని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, గొడవ పెట్టుకోకండి. వాళ్ళు మన వాళ్ళే కాబట్టి దారి తప్పారు అంతే. నిన్న మీరు అంటే ఆ సెల్ ఫోన్లో ఉంది, నన్ను ఏదో తిట్టేశాడు ఒక అతను, పేరు సురేష్, గొర్రె, కర్ణాటకలో ఉంటాడు. తిట్టేశాడు. తర్వాత ఏదో ప్రేమ మతం అంటావు, ఏందిది అన్నాను. అతను సార్ నన్ను క్షమించండి అని ముందు తిట్టాడు, తర్వాత క్షమించమని రెండు ఉన్నాయి సెల్లో. అలా ఇద్దరు. ఓకే, క్షమించండి నేను మిమ్మల్ని తిట్టినందుకు అని చెప్పి పెట్టాడు. పెట్టాక నాయన నీ మీద నాకేం కోపం లేదు, నువ్వెవరో నాకు పరిచయం కూడా లేదు, నేనేదో సందేహం అడిగాను, నేను తిట్టలే, ఏదో ప్రశ్న, ఏదో స్క్రీన్ షాట్ పెట్టాను బైబిల్కి సంబంధించి. వెంటనే తిట్టేశాడు. సో ఐఎమ్ లైక్ యువర్ బిగ్ బ్రదర్, ఓకే, నీకేదన్నా కష్టం నేను తీర్చగలనంటే నాతో చెప్పుకో అన్నాను. అతను నమస్కారం మొదలుపెట్టి, మీకు వేల వేల దండాలు సార్, నా తిప్పలు ఏమైనా పడతాను, విధి అంటారు కదా అదేదో నా మీద పగబట్టింది, అది చాలా సంతోషం సార్ అని పెట్టాడు. మనకు కావాల్సిందేంటి, మనకు కావాల్సింది ఆ మారు మనస్సు అంటే అదే కదా సార్. ఫైనల్గా మీకు కావాల్సిందేంటి సార్? ఈ ప్రపంచం అంటే నా బాల్యంలోకి వెళ్తే మాకు స్వతంత్రం కావాలని ఒక సినిమా వచ్చింది. ఓకే, యానిమల్స్ అన్నీ కలిసి మాకు స్వాతంత్రం కావాలని వాటి కష్టాలని చెప్పుకుంటాయి. ఓకే, అప్పుడు అనిపించిందే, ఇప్పుడు కూడా చెప్తాను నేను, దిస్ ఎర్త్ ఈ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్. ఈ భూమి మనుషులది మాత్రమే కాదు. వాట్ రైట్ యూ హ్యావ్, సేమ్ రైట్ ఈవెన్ క్యాట్ హ్యావ్, ఈవెన్ డాగ్ హ్యావ్. దిస్ ఈజ్ కాల్డ్ హ్యుమానిటీ. మనం కూడా ఒక జీవరాశి. పులితోలు దొరకదు, ఒకవేళ నీ దగ్గర ఉంటే జైలు వేస్తారు. వాస్తవం. జింకతోలు దొరకదు, నా దగ్గర ఉంటే జైలు వేస్తారు 100%. ఎందుకంటే ఆ తోలుకి వాల్యూ ఉంది. అంతేగా, నీ తోలుకి నా తోలుకి లోపల తోలు వెళ్ళిపోతే ఏమనుందా? అస్సలేదు. నెంబర్ 1. ఓకే, అంటే జంతువులు మనం సమానం అంటే అబద్ధం, అందుకని చెప్తున్నా. అలాగే మనకంటే విలువైన జంతువులు, అది నీకు చెప్పాలి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మన పళ్ళు ఎవడో ఇంట్లో పెట్టుకోరు, అది ఏనుగు దంతం, ఐవరీరా ఐవరీ అంటాడు, చాలా కాస్ట్, అవునా? పులిగోరు వాళ్ళ ఇంటి పేరే పులిగోరు, అవునా? మన గోరు ఎవరైనా పెట్టుకుంటాడు దరిద్రం అంటారు. జింక కొమ్ములు కదా. చివరికి ఆవు దగ్గరికి రా, ఆవు పేడ,
పొలానికి పనికొస్తుంది, యజ్ఞంలో పిడకల్లా పనికొస్తుంది. మరి మనిషి పేడ ఎవరికి పనికొద్ది? వాడికి కూడా దేనికి పనికిరాదు. ఆవు దేనికి పనికిరాదు, పొలానికి కూడా వాడరు దాన్ని. కదా కదా. ప్రాక్టికల్గా ఈ ఫిల్తీ అయినప్పటికీ హెల్తీ విషయం కాబట్టి ప్రాక్టికల్గా మాట్లాడు. వాస్తవం. గోమూత్రం ఇవాళ ఉదయం కూడా స్వీకరించాను నేను. ఆరోగ్యం ఓకే, మెడిసిన్ వాల్యూస్ ఉన్న మూత్రం అది. పొలానికి వాడితే ఆ పొలంలో పండిన తిన్ని మన పూర్వీకులు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు లేకుండా జీవించారు. ఇప్పుడు ఆర్గానిక్ అని దాంతో పండిస్తున్నారు కదా. అది పూర్వం పెద్దలు చేసిందే, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో పేరు పెట్టావు తప్ప పూర్వం పెద్దలు చేసిందే. అంటే ఒక ఆవు చనిపోయిన తర్వాత కూడా కప్పెడితే ఒక 6 నెలల తర్వాత అది మట్టి అయిపోతుంది. ఆ మట్టిని 15 ఎకరాల్లో జల్లితే భూమి ఫెర్టిలిటీ పెరుగుతుంది. నీది ఎవడో ఇంట్లో పెట్టుకోడు, నీ ఎముక కూడా పెట్టుకోరు, నీ తోలు పెట్టుకోరు, నీ పన్ను పెట్టుకోరు, నీ గోరు పెట్టుకోరు. వాటి వాల్యూ నీకెక్కడ ఉంది? అంతేగా కదా. సో నేను చెప్పబోయేది, నేను కోరుకునేది ఏమిటంటే అన్ని ప్రాణులకి ఈ భూమి మీద సమాన హక్కు ఉంది. మొన్న తిరుమలలో పులి వచ్చింది, చిరుతొచ్చింది, పిల్లని తినేసింది, ఇదంతా జరిగింది కదా. ఏమంటే నాకు తెలియక అడుగుతున్నాను, పులి ఉండే ప్లేస్కి మనం వెళ్ళామా, మనం ఉండే ప్లేస్కి పులి వచ్చిందా? అది ఉండే ప్లేస్లకి జనాలు వెళ్ళినప్పుడు నా ప్లేస్లోకి వచ్చారని చెప్పేసి అది జనాలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కదా. వచ్చింది అదే అడవులను ఎక్కడ పడి ధ్వంసం కదనా. ఎర్రచందనం పేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. డేంజరస్ పులులు కానీ ఇవి కానీ డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. యాక్చువల్గా పులి కంటే డేంజరస్ నువ్వే కదా, మనిషే కదా. ఓకే, నువ్వు మీన్స్ హ్యూమన్స్. అంతేగా. నవ్వు వస్తుంది. అలాంటి పులిని చంపడానికి కర్ర వాడతారంట. ఇచ్చారు కదా. కర్రతో పులిని ఎదుర్కోవడం అంటే మనం ఏ బాలయ్య బాబో లేకపోతే పాత సినిమాల్లో కృష్ణరాజు ఏ ప్రభాసో అవ్వాలేమో. అందుకే బంగారీ శర్మ గారు అన్నారుగా, ఏమన్నారు? ఆ సలహా ఇచ్చిన వాడిని పులిబోన్లోకి వదిలేసి 2 కర్రలు ఇచ్చి పంపించ. సరే, మన విషయంలోకి వస్తే పులి కానీ ఇంకో జంతువు కానీ అవి వాటి జీవితాన్ని అలా అడవిలో జీవించడానికి ఇష్టపడతాయి. ఓకే, మనం అన్యాయంగా బంధించడం, వాటి స్థలాల్లోకి వెళ్ళిపోయి వాటికి వసతి లేకుండా చేయడం వలన నువ్వు చెట్లు ఇవి కొట్టేయడం, లేదా బాంబింగ్ చేసేయడం, ఇవన్నీ చేస్తే అవి ఎక్కడికి వెళ్ళాలి? వాటి కూడా వసతి తిండి కావాలి, బయటకు వచ్చేస్తాయి. దానికి ఒత్తిడి ఎక్కువైపోతుంది మనసు మీద. ఎదురుగా ఏదో కనబడింది చంపేస్తుంది. జంతువులకు పశువులకు విలువ ఉంది, మనిషికి విలువ లేదు అన్నారు. అంటే వాల్యూస్ లేనివాడికి వాల్యూ ఎక్కడి నుంచి వద్దండి. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. సింహం తను వేటాడిందే తను తింటుంది, తెలుసా? వాస్తవం. అవును కదా. లేదా బోన్లో ఉన్నప్పుడు అది వేరు. నువ్వు బంధించి తీసుకొచ్చి దాని మీద రూల్స్ ఫాలో అవ్వమంటే ఎలా అవుతుంది? దాన్ని జీవించనిస్తే అది వేటాడి తింటుంది. పులి అలా కాదు, దాచుకుని తింటుంది. ఓకే, పులి దాచుకుని తింటుంది, ఇది దాచుకోదు. కడుపు నిండిపోయిన సింహం నీళ్ళు తాగుతుంది, దాంతోపాటు పక్కన ఒక జిరాఫీ కూడా నీళ్ళు తాగుతుంది. అదేంటి? ఆ ఫోటో తీసిపెట్టి కడుపు నిండిన తర్వాత సింహం ఎవరికి హాని చేయదు అని. కానీ నీకు అసలు కడుపు నిండడం అనేది ఉందా మనిషికి? లేదా. ఉంటే ఇన్ని అక్రమాలు జరుగుతాయా? ఒక్కొక్కరు ఆస్తులు రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ. ఓ మనిషికి ఎంత స్థలం కావాలి? భూమి 6 అడుగులు. ఇలా నిజాలు చెప్పకూడదు. ఒక్కోడికి 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల. ఎందుకు ఇవన్నీ? చాలామంది గూడ్లాక్స్ వస్తున్నారా? దేవుడి పొలం కూడా ఆక్రమించేస్తావు నువ్వు. అంటే నీకు అసలు ఈ భూమి మీద ఎన్నాళ్ళు నువ్వు ప్రయాణం చేయడానికి వచ్చేవనే కనీసం ఇంగితం లేదు. ఒక పాట పాడుతుంటాం భజనలో. ఏంటి సార్ పాట? ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. అసలు ఎన్ని చూస్తారు, ఎన్ని చెప్పాలి?